దిస్ ఈజ్ మౌనిక. వెల్కమ్ టు అవర్ ఛానల్ ది పవర్ ఆఫ్ ఉమెన్. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇవాళ నేను ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే, తక్కువ పూలు ఉన్నప్పుడు తక్కువ పూలతో మనం మాలలు దండలు ఎలా కట్టుకోవాలి అనే టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు నా దగ్గర ఉండే తక్కువ పూలతో పెద్ద పెద్ద మాలలు దండలు ఎలా కడతానో నేను చూపిస్తాను. దానికోసం నేను ఒక పూల దారాన్ని తీసుకున్నాను. పూల దారాన్ని తీసుకొని ఒక ఎడ్జ్లో నేను ఫస్ట్ దానికి ముడి వేసుకుంటున్నాను. ఎందుకు అంటే, మనకు ఏదైనా ఫోటోకి కానీ లేకపోతే గుమ్మానికి కానీ మనకు వేలాడదీయాలి అంటే ఫస్ట్ నాట్ ఉంటే ఈజీగా మనం హ్యాంగ్ చేయొచ్చు. అందుకోసం నేను ఎంత సైజ్ కావాలో నేను నా ఫోటోకి మెజర్ చేసుకునేసి థ్రెడ్ని నేను రెండు పక్కల కూడా నాట్ వేసేసుకున్నాను. ఇప్పుడు నేను గ్రిప్ కోసం ఒక నాటుని నేను ఒక కొక్కికి తగిలించుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన వర్క్ వచ్చేసి, మనకు మిడిల్ పాయింట్, మనకు ఏదైతే మనం తీసుకున్నామో దారము, ఆ దారానికి మిడిల్ పాయింట్ అనేది మనము మెజర్ చేసుకునేసి చూడండి, ఇలా ఒక పువ్వును నేను ఫస్ట్ అల్లుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మనము ఇంకో పువ్వు తీసుకొని జస్ట్ మనం కాడ పట్టుకునేసి థ్రెడ్ని ముడి వేయాలి అంతే. మనము పువ్వు పైన నుంచి ఒక ముడి వేసుకోవాలి. ఎంత ఈజీగా ఉంటుందంటే ఈ మాల కట్టడము, పువ్వులు రాని వాళ్ళైనా కానీ అల్లడము ఈజీగా కట్టేస్తారండి. ఇప్పుడు మనకు ఇలా చేయడం వల్ల మనకు థ్రెడ్ అనేది కూడా ఎక్కువగా కనిపించదు. కొద్ది పూలతోనే మనము పెద్ద పెద్ద మాలలు కట్టుకోవచ్చు. ఇలా ఫొటోస్కైనా గుమ్మాలకైనా మనము ఈజీగా కట్టుకోవచ్చు. జనరల్గా మనము గులాబీ పూలు, బంతి పూలు, చామంతి పూలతో మనము ఎక్కువగా మాలలు కడుతూ ఉంటారు. ఇలా చిన్న చిన్న పూలతో, ఇప్పుడు మందార పూలు వాటితో రేర్గా కడుతూ ఉంటారు. ఇలా మనము డిసెంబరాలు, మల్లెలు అలా కట్టుకోవాలంటే మనకు ఎక్కువ పూలు ఉండాలి అనుకుంటారు. ఇలా చూడండి, నేను చెప్పిన మెథడ్లో మనము మాలలు కట్టుకున్నట్లయితే కొద్ది పూలతోనే చూడండి నేను ఫొటోస్కి దండలు వేసేసాను. చూడండి, ఇలా ఈజీగా మనము దండలు కట్టేసుకోవచ్చు. నేను సెకండ్ మెథడ్ కూడా చూపిస్తున్నాను. ఎలా ఒక రకం మాల అంటే మనం ఎలా కట్టుకోవచ్చు అనేది కూడా నేను చూపిస్తున్నాను. చూడండి, నేను ఇప్పుడు నా ఫోటోకి సరిపడా 2 థ్రెడ్లు తీసుకున్నాను. వాటిని ఇప్పుడు మనము ఒక సైడ్ మాత్రమే నేను మందార పూను పెట్టి చూపించాను. చూడండి, ఇప్పుడు నేను డిసెంబరాలను 2 వైపులా తీసుకునేసి పూలని థ్రెడ్కి ఎలా ముడి వేస్తున్నానో చూడండి. ఇలా ఇప్పుడు నేను అటు ఇటు మల్లెపూలను చూడండి ఇలా పెట్టుకునేసి జస్ట్ పైన నుంచి మనము ఒక నాటు వేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుంది కదండి. ఇలా మనకు దారం కావాలి అంటే కనిపించే విధంగా కట్టుకోవచ్చు. లేదు అంటే మనకు పూలు ఎక్కువగా ఉన్నాయంటే కొంచెం దగ్గరగా పూలు పెట్టుకున్నామంటే ఇంకా థ్రెడ్ కూడా కనిపించదండి. కాకపోతే మనం ఇలా గుమ్మాలకి ఫొటోస్కి తగిలించినప్పుడు ఈ మాల అనేది మనకు దారం అనేది ఎక్కువగా కనిపించదు. మనకు మాల కూడా చూడడానికి బాగుంటుంది. ఫెస్టివల్ టైమ్స్లో మనకు ఎక్కువగా పూల రేట్లు ఎక్కువగా ఉంటాయి చాలా. అలాంటప్పుడు ఈ ట్రిక్ యూస్ చేసి మనము మాలలు కట్టుకున్నట్లయితే తక్కువ పూలతోనే మనము అన్ని దేవుడి ఫొటోస్కి గుమ్మాలకి ఈజీగా మనము దండలు కట్టేసుకోవచ్చు. మనకు కాస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మాలలు కట్టేశాము, దేవుళ్ళకు వేసాము అనే తృప్తి ఉంటుంది. అలాగే మనకి మన బడ్జెట్లో మనము ఈజీగా మాలలు కూడా కట్టేసుకోవచ్చు. మా ఇంట్లో ఉండే పూలతో మేము రోజు దేవుళ్ళకు దండలు మాలలు ఇలాగే కట్టేస్తామండి. డైలీ మా ఇంట్లో ఉండే ఫొటోస్కి ఇలా ఈ మెథడ్లోనే మేము దండలు కట్టి వేస్తాము. చూడటానికి ఎంత అందంగా ఉంటుంది అంటే డైలీ మనం దండలు వేసినట్లు ఉంటుంది. ఒక్కొక్క పువ్వు పెట్టేదానికంటే కూడా మనము పటానికి ఇలా మాల కట్టి వేయడం చాలా బాగుంటుంది. దండలు వేసినట్లు కూడా ఉంటుంది. చూడండి, ఇలా మనకు ఎలా కావాలి అంటే అలా మనము ఈజీగా దండలు కట్టేసుకోవచ్చు. ఇలా ఫొటోస్కి గుమ్మాలకి మనకు కావాల్సిన మెజర్మెంట్ తీసుకొని థ్రెడ్ ఇలా నేను రకరకాలుగా మాలలు కట్టేసాను. చూడండి, ఈ మెథడ్లో మనము గుమ్మాలకి తోరణాలు కట్టుకోవచ్చు, ఫొటోస్కి దండలు వేయచ్చు. కొద్ది మందార పూలతోనే నిండుగా థ్రెడ్ కనిపించకుండా మాలను కట్టుకున్నాం కదా. నెక్స్ట్ టైం మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు కూడా. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.